నమస్తే, వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మనం ఎక్కువగా క్యాటరాక్ట్ సమస్య మనం చూస్తూనే ఉంటాం. అయితే వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ సమస్య అంటూ ఎందుకు వస్తూ ఉంటుంది, డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రజెంట్ మనతో ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్, ఇప్పుడు క్యాటరాక్ట్ అంటే ఏంటండి, కంటికి సంబంధించి? మనకు అంటే ప్రతి ఒక్కరికి కంట్లో ఒకటి కుంభాకార కటకం ఉంటుందండి. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే ఇట్లా ఉంటుంది. ఈ ట్రాన్స్పరెంట్గా ఉండటం ద్వారా మన కాంతి కిరణాలు బయట ప్రపంచం నుంచి కంటి లోపలికి పోతాయి, రెటీనా మీద పడుతుంది. రెటీనా మీద పడ్డ తర్వాత అవి కన్వర్జ్ అయ్యి అంటే దగ్గరికి చేరి మనకు బయట ఉన్న వస్తువు యొక్క సైజు, షేపు, కలరు, పొజిషన్ ఇవన్నీ మనకు తెలుస్తాయి. దీన్ని మామూలుగా మనము నార్మల్గా చూస్తూనే ఉంటాం. కాకపోతే కొన్ని సమయాలలో ముఖ్యంగా ఏంటంటే వయస్సును బట్టి ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న లెన్సు తెల్లబడిపోతుందండి. ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న ఈ లెన్సు ఇట్లా తెల్లబడిపోతుంది, అంటే దీన్ని క్యాటరాక్ట్ అంటారు. దీనివల్ల ఏంటంటే ఈ తెల్లపడటం వల్ల కాంతి కిరణాలు కంటి లోపల ప్రవేశించవు. కాబట్టి మనకు బయట ఉన్న వస్తువు దాని సైజు కానీ, షేప్ కానీ, కలర్ కానీ, పొజిషన్ కానీ ఏది మనకు తెలియదు. దీనివల్ల ఏంటంటే క్యాటరాక్ట్ రావడం వల్ల చూపు తగ్గిపోతుంది. ఇది మామూలుగా అంటే 40 years దాటిన వాళ్ళకు వస్తుంటుంది. అయితే ఈ మధ్యకాలం చిన్నవాళ్ళకు కూడా రావచ్చు, పుట్టిన వాళ్ళకు రావచ్చు. బట్ ఎక్కువ శాతం ఏంటంటే 40 సంవత్సరాల పైబడిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. అయితే 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే చత్వారం అని వస్తుంది. చత్వారం అంటే మనకు దగ్గర చూపు సరిగ్గా కనపడదు. అంటే చదవటం, రాయటం కానీ, లేడీస్ అయితే సూదిలో దారం ఎక్కించడం కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కంటి పరీక్ష చేయించుకుంటారు. ఈ వయసు వాళ్ళు ఏంటంటే కంటి పరీక్ష చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటి పరీక్ష పూర్తిగా చేస్తారు. చేసి వాళ్ళ కంట్లో మందు వేసి చూస్తారు. దీనివల్ల ఏంటంటే క్యాటరాక్ట్ అన్నది ఉన్నది లేనిది, లేక క్యాటరాక్ట్ మార్పులు ఏమైనా వస్తున్నాయా అన్నది మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ వయస్సు వాళ్ళకి కంటి పరీక్ష చేసినప్పుడు మనకి డీటెయిల్స్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం పేషెంట్కి అడ్వైజ్ చేస్తుంటాం. పేషెంట్ కనుక క్యాటరాక్ట్ మొదలయ్యి ఉంటే అది క్రమేణా పెరుగుతూ ఉంటుంది, క్రమేణా చూపు తగ్గిపోతుంది. దాన్ని మనం క్యాటరాక్ట్ అని అంటాం. క్యాటరాక్ట్ రావటం వల్ల ఏంటంటే మనకు చూపు తగ్గిపోతుంది. అంటే పేషెంట్ కూడా ఏంటంటే క్రమేణా చూపు తగ్గినప్పుడు కంటి పరీక్ష చేయించుకోవాలండి. కంటి పరీక్ష చేయించుకుంటే క్యాటరాక్ట్ ఉన్నది లేనిది, ఉంటే ఏ స్టేజ్లో ఉన్నది మనకు తెలుస్తుంది. ఒకవేళ క్యాటరాక్ట్ లేకుండా కూడా వేరే జబ్బులు ఉండొచ్చు. క్రమేణా చూపు తగ్గినప్పుడు పూర్తిగా వాళ్ళకి కంటి పరీక్షలు చేయటం చాలా అవసరం. అయితే మనకి లక్షణాలు అంటూ ఏ విధంగా కనిపిస్తాయండి? క్యాటరాక్ట్ వచ్చినప్పుడు క్రమేణా అంటే గ్రాడ్యువల్గా చూపు తగ్గిపోతుంది. చూపు తగ్గిపోయి వాళ్ళకు ఒక స్టేజ్లో పూర్తిగా చూపు తగ్గిపోతుంది. పూర్తిగా చూపు తగ్గిపోయినప్పుడు వాళ్ళు కంటి పరీక్ష చేయించుకుంటారు. పేషెంట్కి మాత్రం క్రమేణా అంటే గ్రాడ్యువల్గా చూపు తగ్గిపోవడమే పేషెంట్కు తెలుస్తుంది. అయితే గ్రాడ్యువల్గా చూపు తగ్గిపోవడానికి క్యాటరాక్ట్ కాకుండా వేరే జబ్బులు కూడా ఉంటాయి. కాకపోతే మన భారతదేశంలో ఎక్కువ శాతం మందికి గ్రాడ్యువల్గా చూపు తగ్గింది అంటే అది క్యాటరాక్ట్ మూలంగానే అన్నమాట. దాన్ని మనం పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష చేసిన తర్వాత దానికి చికిత్సా విధానం చెప్తారు. అంటే ఇప్పుడు క్యాటరాక్ట్ అనేది సార్ ఎందుకు వస్తూ ఉంటుంది, ఎవరిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ సమస్య అనేది? క్యాటరాక్ట్ అన్నది ఎందుకు వస్తుంది ఇంతవరకు తెలియదండి మనకి. అంటే ప్రపంచం మొత్తం మీద ఎన్నో సెంటర్స్లో రీసెర్చ్ జరుగుతూనే ఉంది. క్యాటరాక్ట్ అన్నది ఎందుకు వస్తున్నదని తెలీదు. కొన్ని సమయాల్లో కంటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, కొందరికి పుట్టుకతో కానీ, కొన్ని కంటి జబ్బుల నుంచి కానీ క్యాటరాక్ట్ రావచ్చు. బట్ ఎక్కువ శాతం మంది క్యాటరాక్ట్ ఏదైతే ఉందో మన భారతదేశంలో దానికి మాత్రం ఎందుకు వస్తున్నది మనకు కారణం తెలియదు. కాకపోతే ఈరోజు మనకి చికిత్సా విధానం పూర్తిగా అందుబాటులో ఉంది కాబట్టి క్యాటరాక్ట్ వల్ల చూపు పోగొట్టుకున్న వాళ్ళకి మనం ఆపరేషన్ ద్వారా వాళ్ళకి చూపు తెప్పించగలం. అంటే 100కి 100 పాళ్ళు చూపు వస్తుంది.
అంటే ఇది మందులతో నయమవుతుందా అండి క్యాట్రాక్ట్ అనేది? క్యాట్రాక్ట్ అన్నది మందులు కానీ అద్దాలు కానీ ఏవి పనిచేయవండి. హ్మ్. కాకపోతే దీనికి చికిత్స అంటే తప్పనిసరిగా ఆపరేషనే. చాలామంది అంటే మమ్మల్ని అడుగుతుంటారు, కొంతకాలం వరకు మాకు మందులు ఇవ్వండి అని, కానీ కొంతకాలం ఒకసారి అద్దాలు ఇవ్వండి చూద్దామని అట్లా అంటుంటారు. కాకపోతే వాటికి చికిత్స కానీ చూపు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు మాత్రం ఏమీ లేవు. కొందరు హోమియోపతి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎక్కడ కూడాను క్యాట్రాక్ట్ డిలే చేయడం కానీ క్యాట్రాక్ట్ డిజాల్వ్ చేయడం కానీ మందులు ఏవీ లేవండి. అంటే దీనికి సంబంధించి క్యాట్రాక్ట్ది ఆపరేషన్ అంటే అసలు ఏ విధంగా ఉంటుందంటారండి? ఆపరేషన్ అంటే ఏంటంటే ఈ క్యాట్రాక్ట్ పూర్తిగా తెల్లబడిపోయి మనకు చూపు ఉండదు. మనం ఏంటంటే ఈ క్యాట్రాక్ట్ను తొలగించాలి, అంటే అడ్డు తొలగించాలన్నమాట. తొలగించాలంటే పూర్తిగా, అంటే పూర్వకాలం ఏం చేసేవారంటే పూర్తిగా ఈ క్యాట్రాక్ట్ ఏదైతే తెల్లబడిందో దాన్ని పూర్తిగా కంటి నుంచి తీసివేసి బయట నుంచి అద్దాలు ఇచ్చేవాళ్ళు, బాగా థిక్ గ్లాసెస్, సోడా గ్లాస్ అని కూడా అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అది క్యాట్రాక్ట్ను తొలగించిన తర్వాత క్యాట్రాక్ట్ కవర్ ఏదైతే ఉందో వెనక భాగంలో ఉన్న కవర్ ఒకటి ఉంటుంది, దాన్ని బ్యాగ్ అంటారు. బ్యాగ్ అంటే మనము తీసుకున్న బ్యాగ్ అట్లాంటి టైప్ అనమాట. ఆ మాత్రం ఉంచి క్యాట్రాక్ట్ను పూర్తిగా తొలగిస్తామండి. ఆ బ్యాగులో మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ లెన్స్, ఇట్లాంటి లెన్సెస్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ లెన్స్ అంటే అదే షేప్లో మనకు ఇది వరకు లెన్స్ ఎట్లా ఉండిందో అదే షేప్లో ఆ లెన్స్ పెట్టేస్తామని. పెట్టడం ద్వారా ఏంటంటే పేషెంట్కు ఏదైతే చూపు తగ్గిపోయిందో, ఏ లెన్స్ ద్వారా అయితే మనకు సూర్యకిరణాలు కంటిలోపట ప్రవేశిస్తుండెనో, ఏ లెన్స్ ద్వారా మనకు కేంద్రీకృతం అవుతుండెనో అట్లాంటి లెన్స్ను మనం ఒకటి ఆర్టిఫిషియల్ లెన్స్ను కంట్లో పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ పేషెంట్కి ఏదైతే చూపు పోయిందో అది మొత్తం దీని ద్వారా వస్తుంది. అయితే ప్రతి పేషెంట్కి ఏంటంటే ఈ లెన్స్లకి పవర్ ఉంటుందండి. పవర్ ఇప్పుడు మనకి పేషెంట్కి పవరు, మనం ఆపరేషన్ కన్నా ముందే స్కానింగ్ అన్న ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఈ స్కానింగ్ చేయటం ద్వారా వాళ్ళకి ఏ పవర్ లెన్స్ సూట్ అవుతుందని తెలుస్తుంది. మనం అదే పవర్ లెన్స్ కంట్లో పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్కు 100కి 100 పాళ్ళు చూపు వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏంటంటే ఈ లెన్సెస్ ఏవైతే కంట్లో పెడుతున్నామో దాంట్లో ఎన్నో వెరైటీస్ వచ్చాయండి. ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే 3 రకాల లెన్సెస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈ లెన్స్ ద్వారా మనకి దూరపు చూపు బాగా వస్తుందండి, అంటే 100కి 100 పాళ్ళు, దాన్ని 6/6 అంటారు, ఆ చూపు వస్తుంది. రెండవ రకం లెన్స్ ఏంటంటే దూరంకి దగ్గర, అంటే బైఫోకల్ గ్లాసెస్ ఎట్లా ఉన్నాయో అదే షేప్లో మనకి ఇప్పుడు మల్టీఫోకల్ లెన్సెస్ అని వచ్చాయండి. దీనివల్ల మనకి దగ్గర చూపు కూడా కనపడుతుంది. మూడవ రకం లెన్సెస్ ఏంటంటే దూరంకి, మధ్య దూరం, దగ్గర, 3 రకాలు. అంటే మనకు చిన్నప్పుడు చూపు ఎట్లుండేనో అంత 100% చూపు వస్తుంది దీని ద్వారా. దీన్ని ట్రైఫోకల్ లెన్సెస్ అంటారు. అయితే పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి మనం ఈ లెన్సులు వాడవలసి ఉంటుంది. మన భారతదేశంలో ఎంతోమంది, అంటే ప్రైవేటు ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటంటే లెన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అంటే ఇతర దేశాలతో పోటీ పడి చేస్తున్నారు. ఈ లెన్సెస్ ఏంటంటే ప్రజలు, మన భారతదేశంలో ప్రజలందరికీ అందుబాటులో వచ్చేటట్టు ఈ లెన్సెస్ తయారవుతున్నాయి. అందుకనే ఈరోజు మేము కానీ మా ప్రైవేట్ హాస్పిటల్ అయినప్పటికీ కూడా మనం నెలకి 50 మందికి ఉచితంగా కంటిలో లెన్స్ అమర్చడం జరుగుతుంది. మాలాగానే ఎంతోమంది డాక్టర్స్ హైదరాబాద్లో కాకుండా, భారతదేశంలో కాకుండా మొత్తం గ్రామ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు వ్యవస్థ ఉందండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకున్నప్పటికీ కూడా ఉచితంగా కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్కి లెన్స్ పెట్టడం అందుబాటులోకి వచ్చింది. అంటే మన భారతదేశంలో ఈ కంపెనీస్ చీప్ వెరైటీ లెన్సెస్ కూడా చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి చూపు వస్తుంది, ముఖ్యంగా చూపు రావాలి. చూపు వస్తుంది కాబట్టి చాలామంది మనం ఏంటంటే పేషెంట్ని
వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనం పికప్ చేస్తున్నాం. పికప్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళకు ఒక నెలకు సరిపడను మందులు ఇచ్చి వాళ్ళకు ఒక రోజు భోజనం పెట్టి పంపిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఈరోజు మాకు ట్రీట్మెంట్ అందుబాటులో లేదు అన్నట్టు లేదు, ప్రతి ఒక్కరికి ఉంది. చాలామంది గ్రామ ప్రాంతాల్లో మేము పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మా కొడుకులు తీసుకపోరు, బిడ్డలు తీసుకపోతే హాస్పిటల్లో డిలే అవుతుంది అట్లా అని చాలామంది ఏంటంటే ఆపరేషన్ లేకుండానే, చూపు లేకుండానే చనిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కొరకు ఈరోజు మన భారతదేశంలో మేమే కాకుండా ఎంతోమంది కంటి డాక్టర్లు కృషి చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు, ప్రతి ఒక్కరికి మాకు చికిత్సా విధానం లేదు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆపరేషన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి చూపు వస్తుంది. అంటే వీళ్ళ జీవన శైలి కూడా అసలు ఏ విధంగా ఉండాలంటారండి క్యాటరాక్ట్కి సంబంధించి? జీవన స్టైలు ఏమీ లేదండి. ఆపరేషన్ తర్వాత చుక్కల మందులు అట్లాంటివి ఏమి రెగ్యులర్గా ఎట్లా వేయాలన్నది మనం చెప్పిపోతాము. రెండవ రోజు నుంచి వాళ్ళ ఇంటి పని, వంట పని, పొలం పని అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మందులు మాత్రం చెప్పినట్టు జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి దానికి సరిపడా మందులు వాడాలి. కంటి జబ్బు కాకుండా వేరే అంటే దగ్గు, జ్వరం అట్లా వస్తే వేరే డాక్టర్ని సంప్రదించి కూడా చికిత్స చేసుకోవచ్చు. అందులో ఏం లేదు. ఏమాత్రం వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా తెలుగులో రాసిస్తాము. కాబట్టి వాళ్ళకి చదువు రాకుండా వేరే వాళ్ళతో కూడా చదివించుకొని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తున్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం.